వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. హాజరైనటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు పంబేల సత్పతి గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా ప్యాక్ చైర్మన్కు, అదేవిధంగా మార్కెట్ కమిటీ తర్వాత డైరెక్టర్లకు అందరికీ, ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకు, పత్రికా విలేకరులకు, వివిధ గ్రామ ప్రజలందరికీ కూడా నాయకు నమస్కారం. దాదాపు మీరు చూస్తూనే ఉన్నారు, ఏప్రిల్ 14వ తారీఖున గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మన కొత్త ROR చట్టం 2025ను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా కొత్త చట్టంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటివి, కొత్త చట్టం ద్వారా కలిగేటువంటి లాభాలు ఏంటివి అనేటి ప్రజలందరికీ, రైతులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అవగాహన కలిగిస్తున్నాం. అందులో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా మనం ఈ ROR చట్టం లోపల భూభారతి చట్టంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి, దీనివల్ల కలిగేటువంటి లాభాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు భూమికి, రైతుకు చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా సుమారు 70-80 సంవత్సరాల నుంచి అనుబంధం అనేది ఉంది. అందులో భాగంగా మనం ఒక్కసారి మనం రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి చట్టాలను కానీ, రెవెన్యూ రికార్డు ఏ విధంగా ఏర్పడ్డది అనేటువంటి చూసుకున్నట్టయితే మొట్టమొదటి బాని 1954-55 అనేటువంటి దాన్ని ప్రామాణికంగా మనం తీసుకుంటాం. అందులో పట్టదారు ఎవరున్నారు, కాస్ట్దారు ఎవరున్నారు, అందులో ఎక్స్టెంట్ కానీ, పట్టా భూమి లేకపోతే ఏ విధంగా సంక్రమించింది అనేటువంటిది మనం మొదటి రికార్డుగా తీసుకొని దాని నుంచే మనకు రికార్డు అనేది ప్రారంభమైంది. కాబట్టి ఆ నుంచి మనకు భూమి దున్నే వాళ్ళకు, భూమిపైన హక్కులు ఉన్న వాళ్ళకు మనం ఒక విధంగా పాస్బుక్లను కల్పించినట్టయితే రైతులకు ఒక హక్కు రావడమే కాకుండా రుణాలు తీసుకోవడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా 1971లో ROR చట్టం అనేది రావడం జరిగింది. ROR చట్టం ప్రకారంగా మనం ఏం చేయాలి, దానికి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి దాని లోపల మనకు ఏ విధంగా మనకు రైతులకు మనం హక్కులు కల్పించాలనేటువంటిది మనకు అందులో నిర్దేశించడం జరిగింది. అందులో దాంతో పాటుగా క్రమంగా మనకు 1989లో రూల్స్ అనేటివి రావడం జరిగింది. అంటే అందులో ఏం చేయాలనేది ఉంది, కానీ ఏ విధంగా హక్కులు కలిగించాలి, దాని ప్రొసీజర్ ఏందనేది 89 లోపల తీసుకురావడం జరిగింది. అంటే దాదాపుగా 18 సంవత్సరాల టైం పట్టింది. మీరు కూడా చూసే ఉంటారు, మనం రికార్డు రెవెన్యూతో సంబంధం ఉన్న వాళ్ళు భూభారతి గొప్ప చట్టం గురించి ఆడియో గారు చాలా చక్కగా సుమారు గత 30 నిమిషాలు మొత్తం మాట్లాడి ప్రతి సెక్షన్కి ఒక ఉన్న ఘనత గురించి వివరాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరి దానికి రిపీట్ నేను చెయ్యను, ఎందుకంటే రైతులు అందరికీ కూడా డీటెయిల్డ్ ప్రభుత్వం నుంచి వచ్చిన భూభారతి చట్టం గురించి పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి అందరు కూడా దాన్ని చదవాలనేది నేను కోరుకుంటున్నా. క్షుప్తంగా మాట్లాడాలంటే ఈరోజు భూభారతికి ముందు మనకి 2020లో ధరణి అని ఒక చట్టం వచ్చింది. దానికి ముందు మనకి 1971లో ROR చట్టం అని ఉండేది. ముఖ్యంగా ఈ రెండు. సో ROR చట్టం మనకి ప్రవేశపెట్టడం ముందు మనకి కొన్ని బేస్ రికార్డ్స్ ఉండే, ఖాస్రా పహని, అడంగల్, షేత్వార్, చేసాల పహనీలు. సో అలాంటి తర్వాత ప్రతి గ్రామంకి ఉన్న పహనీలు 1Bలు, ROR 1Bలు ఉండేవి. అది చూసుకుంటూ దానిని ఇంప్లిమెంట్ చేస్తూ ROR చట్టం మొదలు పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా ROR చట్టంలో అప్పుడు ఉన్న కాలంలో రైతులకి సంబంధించిన ఏ భూమి వివరాలు ఉండొచ్చు అంటే ఆ జల ఆధారం ఏముంది, శిస్తు కడుతున్నారా కాదా, భూమి తడినా ఖుష్కినా, లేకపోతే ఆ భూమికి సంబంధించిన ఏమైనా బ్యాంక్లో లోన్ ఉందా, మార్ట్గేజ్ ఉందా, అలా